వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటనపై మంత్రి పార్థసారథి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోడ్డు ప్రమాదంలోని బాధితులను కాకుండా నిందితులను పరామర్శించడం దారుణమన్నారు. అప్పలరాజు సాక్ష్యాలను తారుమారు చేసి దొరికిపోయారని, అలాంటి వ్యక్తిని పరామర్శించేందుకు జగన్ వెళ్లడమేంటని ప్రశ్నించారు. సొంత చెల్లి ఆసుపత్రిలో ఉంటే పరామర్శకు జగన్ కు మనసు రాలేదని, ఓ పేదవాడిని చంపిన వ్యక్తిని పరామర్శించేందుకు వెళ్లారని ఫైర్ అయ్యారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని, ఓ మహిళ సీఐని చుట్టుముట్టి అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఓ పక్క ఉత్తరాంధ్రకు ప్రధాని మోదీ వస్తున్నారని, ఇలాంటి సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారని అన్నారు. గొర్రెల కాపరని పేరే కానీ కనీసం ఒక 5 గొర్రెలు కూడా సొంత గొర్రెలు లేని వ్యక్తి దానయ్య గారు. ఆ వ్యక్తిని యాక్సిడెంట్ ద్వారా కారు ఒక మోటార్ సైకిల్లో గుద్దేసి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళారో వృత్తిపరంగా ఒక డాక్టర్, ఆయన కనీసం యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదైనా ప్రాథమిక వైద్యం చేపిస్తే, ప్రథమ చికిత్స చేపిస్తే ఏమైనా బతుకుతాడనే ఆలోచన కూడా చేయకోకుండా నా కొడుకుని ఎలా తప్పించాలి అని ప్రయత్నం చేసి ఆ కొద్ది సమయంలోనే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తే మరి చూసిన వాళ్ళు కొంతమంది కానీ ఈ కెమెరా ద్వారా కానీ ఆ తప్పుని పట్టించి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈరోజు ఆయన పరామర్శకి వెళ్ళారని చెప్పేసి మనవి చేస్తాను. ఆయన సొంత సోదరి షర్మిల గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు. ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో ఆపరేషన్ ఏదో చేశారని చెప్పారు. కానీ చెల్లిని పలకరిస్తానికి పరామర్శిస్తానికి ఆయనకి మనసు రాలేదు. కానీ ఒక పేదవాడి మరణానికి కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి అక్కడ దాకా వెళ్ళారంటే ఒకసారి ఆలోచించాలి. ఈరోజు వెళ్ళటమే కాదు, అక్కడ పరిస్థితి ఏమిటి? ఇంకా 48 గంటల్లో ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు. అక్కడికి ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారో కూడా ఆలోచించేయాలి.